ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాల. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా? వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు. ఒక్కరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కనీసం ఎవరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం వీళ్ళ ఇళ్ల కాడికి వచ్చి వీళ్ళను ఓదార్చి, తప్పు జరిగిందమ్మా, ప్రభుత్వం తప్పు చేసేది, కలెక్టర్ స్పందించలేదు, అది మా తప్పే, సిఏ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలేదు, అది మా తప్పే, దానికి క్షమాపణ చెప్తా ఉన్నామమ్మా, మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు ఈ మంత్రులు. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఆ మంత్రులను పంపించేనా కానీ కనీసం ఆ మాటలైనా చెప్పించలేకపోయాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక ఘటన జరిగి నువ్వు స్పందించి ఉండింటే, రాత్రికి రాత్రి నువ్వు కానీ రియాక్ట్ అయ్యింటే కనీసం 5-6 మంది కనీసం బతుకుంటారు అని చెప్పి తెలిసి ఉన్నా కూడా ఆశ్చర్యం కలిగించే విషయంగా ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్, ఇక్కడ నుంచి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న, సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న, స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేషనెట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు, 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు, ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు, 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే, మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి, ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం,
ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా బోటు కూడా, కొత్త బోటు కూడా, వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తున్నామని నాది బాధ్యత. ఖచ్చితంగా చేపిస్తానని మాట చేయిస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎంత దారుణంగా ఉంది అనంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా స్పందిస్తా ఉంది అనంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకసారి గత ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పలికింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి. 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు ఇక్కడే విశాఖపట్నంలోనే కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం. ఏకంగా వెంటనే 80% ఆ బోటు విలువలో 80% విలువ కట్టి ₹7,11,00,000 వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసినాం ఆ రోజు 2023 నవంబర్లో. ఇది ఒకటే కాకుండా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే అదే రోజే జరిగింది.